హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్లో ఫస్ట్ మేము చూసే ప్లేసెస్ వచ్చి కొంచెం ఫేమస్గా ఉండే టెంపుల్స్ చూసాము. దాంట్లో బిర్లా మందిర్, టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడి అనుకో, ఇంకో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. అది కూడా బాగుంది, ప్రసాదం మాత్రం అక్కడ అద్భుతంగా ఉంది. ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. సో ఇదే పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. మొత్తం ఎంట్రన్స్ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. చెప్పేదంతా ఏమి ఉండదు, కానీ పెద్ద టెంపుల్ ఎలా ఉందో చూడండి మీరు. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, లేకపోతే ఒక చిన్న లైక్ కొట్టైనా వీడియో కంటిన్యూ చేయండి. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఏంటి చాలా బేసిక్ గుళ్ళు చూపిస్తుంది అని అనుకోవచ్చు. మీకు ఇవి చాలా అలవాటైపోయిన గుడులు ప్లేసెస్ లాగా అనిపించవచ్చు, కానీ హైదరాబాద్లో లేని వాళ్ళకి ప్రతి ఒక్క ప్లేస్ ఒక వింతలాగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఏ ప్లేస్ చూసినా ఇది ఆ మూవీలో ఉంది కదా, ఈ మూవీలో ఉంది కదా అని అనిపిస్తుంది అనమాట. ఆ ఫీలింగే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హైదరాబాద్లోనే పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ అర్థం కాదు. మేము చూసిన 3 గుడులు చాలా బాగున్నాయి చూడ్డానికి. ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళాలంటే ఈ 3కి వెళ్తే చాలు. కాకపోతే టీటీడీ టెంపుల్ అని కొత్తగా ఒకటి పెట్టారంట ఇక్కడ. అది ఇక్కడ ఎక్కడో ఉందంట పెద్దమ్మ తల్లి టెంపుల్కి దగ్గరలో, కానీ మేము బిర్లా మందిర్ దగ్గరలో ఉండేదానికి వెళ్ళాము. అంతా గూగుల్ మ్యాప్స్ మహిమ అనమాట. అది కూడా బాగుంది, కానీ ఒకటి అనుకోని ఇంకొక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇట్స్ ఓకే, బాగానే ఉంది అది కూడా. తర్వాత బిర్లా మందిర్కి వెళ్ళాము. ట్రాఫిక్ ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారంటే, ఇది వచ్చి ఫస్ట్ బిర్లా మందిరు. ఇక్కడ ఏమంటే 12కి డోర్స్, అది గేట్స్ ఉన్నాయి కదా, అవి క్లోజ్ చేసేసి మళ్ళీ 2 వరకు ఓపెన్ చేయరంట. ఈ లోపల తెలియకుండా టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇలాగ బయట వెయిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత అందరూ ఒకేసారి లోపలికి వెళ్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పైకి అంటే జస్ట్ ఒక మనకు కనిపించే అంత హైట్లోనే గుడి ఉంటుంది, కానీ కూడా అక్కడి నుంచి ఉంది కదా, అక్కడి నుంచి ఫోన్స్ పంపించారనమాట. అక్కడ ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసేసి పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఉంటారు, చాలా బాగున్నారు ఆయన. సో దర్శనం చేసుకొని ఇంకా వచ్చేయడమే. అక్కడ వరకు అయితే పంపించారు. చూసారా, అక్కడ ఆ పైన అనమాట టెంపుల్ ఉండేది. సో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళే దారి కూడా చాలా బాగుంది. వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే మళ్ళీ ఇంకా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.